ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 64వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా ఆంజనేయ స్తుతిలో 5వ శ్లోకం. చలద్వాలఘాతం భ్రమచక్రవాళం కఠోరాట్టహాసం ప్రభిన్నాబ్జజాండం మహాసింహనాదాద్విశీర్ణత్రిలోకం భజే చాంజనేయం ప్రభుం వజ్రకాయం. చలద్వాలఘాతం, ఆ తోకను అలా ఇలా అటు ఇటు కొడుతుంటే ఆ ధ్వని విపరీతంగా ఉంది. చలద్వాలఘాతం, ఆయన తోక అటు ఇటు కదులుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది ఆయన తోక. ఆ వాలంతో ఘాతం ఒక దెబ్బ కొడుతుంటాడు రాక్షసుల్ని. భ్రమచక్రవాళం, దాంతో చక్రవాళ పక్షులు, చక్రవాళం భ్రమచక్రవాళం, భూమి గుండ్రంగా తిరిగినట్టుగా, భూమి తిరుగుతున్నట్టుగా అయిపోయింది రాక్షసులకు. కళ్ళు తిరిగిపోతున్నాయి వాళ్ళకి. కఠోరాట్టహాసం, అట్టహాసం చేశాడు. ఆ రాక్షసులు అలా పడిపోతుంటే ఆయనకు సంతోషంతో దుర్మార్గులకు తగిన శిక్ష లభించిందని అట్టహాసం చేస్తున్నట్ట. ప్రభిన్నాబ్జజాండం, అబ్జజాండం మొత్తం అండపిండ బ్రహ్మాండాలు కూడా భిన్నములైపోతున్నాయి. మహాసింహనాదాత్ విశీర్ణ త్రిలోకం, మహాసింహనాదాత్ విశీర్ణ త్రిలోకం, ముల్లోకాలు, స్వర్గలోకం, మర్త్యలోకం, పాతాళలోకం, ముల్లోకాలు కూడా ఆయన యొక్క సింహనాదంతో హడిలిపోతున్నాయి, వణికిపోతున్నాయి. భజే ఆంజనేయం ప్రభుం వజ్రకాయం, వజ్రకాయుడు. దేవతలందరి వరాలు ఇచ్చాయి, బ్రహ్మవరం ఇచ్చాడు, దిక్పాలకులు వరాలు ఇచ్చారు. అలాంటి మహానుభావుడు. చరద్వాలఘాతం భ్రమచక్రవాళం కఠోరాట్టహాసం ప్రభిన్నాబ్జజాండం మహాసింహనాదాద్విశీర్ణత్రిలోకం భజే చాంజనేయం ప్రభుం వజ్రకాయం. ఇప్పుడు మనం అద్భుతమైనటువంటి లహరి 64వ లహరిలో ప్రవేశిస్తున్నాం. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంమర్దనం భూభృత్పర్యటనం నమత్పురశిరః కోటీర సంఘర్షణం. కర్మేదం మృదులస్య తావకపదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుగా విహరణం శంభో సదాంగీకురు. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంమర్దనం భూభృత్పర్యటనం నమత్సురశిరః కోటీర సంఘర్షణం. కర్మేదం మృదులస్య తావకపదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. హే శంభో సదా అంగీకురు. గౌరీపతే, స్వామి నా మనవిని వినండి, అంగీకరించండి. అంతకస్య తాడనం కఠినాపస్మార సంవర్ధనం. మార్కండేయుల వారిని ఆయనకి ఆయుర్దాయం తీరేపటికి ఆయన ఆయుర్దాయాన్ని, ఆయన ఆత్మను తీసుకెళ్ళడానికి యమధర్మరాజు వస్తే పాశం వేస్తే ఆ పాశం ఆయనతో పాటు మార్కండేయుడితో పాటు శివలింగానికి కూడా తగిలితే కోపం వచ్చి ఒక్క తన్ను దన్నేశాడు పరమేశ్వరుడు యమధర్మరాజు వక్షస్థలం మీద. ఆ కఠినమైన వక్షస్థలానికి తగిలి స్వామివారి పాదం ఎంత బాధపడిందో. భూభృత్పర్యటనం, కైలాస పర్వతం చుట్టూ తిరుగుతుంటాడు స్వామి. సురశిరః కోటీర సంఘర్షణం, నమస్సురశిరః కోటీర సంఘర్షణం. నమస్కరిస్తున్న దేవతల యొక్క కిరీటాల రాపిడితో ఆయన పాదాలు బాధపడుతున్నాయి, సున్నితములైన పాదాలు. ఇదం మృదులస్య తావక పదద్వంద్వస్య, మృదువైన మీ పాదద్వంద్వాలకు ఇంత కఠినమా, ఇంత కాఠిన్యం ఎలా భరిస్తున్నాయి? హే శంభో మచ్చేతో మణిపాదుకా విహరణం, నా మనస్సు అనేటటువంటి మణిమయ పాదుకలతో
ఆ పాదుకలను వేసుకోండి స్వామి. నా మనస్సే మీ పాదుకలు. ఆ పాదుకలు ధరించండి. సదా అంగీకురు పాదుకా విహరణం. నా మనస్సునే పాదుకలను ధరించి హాయిగా విహరించండి స్వామి. సదా అంగీకురు, నా మనవిని వినండి, అంగీకరించండి. హే పార్వతీపతే, మార్కండేయ రక్షణ సమయంలో యముడి వక్షస్థలం మీద తన్నారు. దాంతో మీ పాదం ఎంత బాధపడింది. నమస్కరించే దేవతల తలలపై ఉన్న కిరీటాలతో మీ పాదాలు ఉరిసిపోయాయి. ఇవన్నీ మీ మృదువైన పాదాల జంట చేస్తున్న పనులు. ఎంత బాధపడుతున్నాయి ఆ పాదాలు. అందుకే హే శివ, నా మనస్సు అనేటువంటి రత్నమయ పాదుకలు ధరించండి, విహరించండి, అంగీకరించండి. ఎంత అద్భుతమైన భావన అండి. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంమర్దనం భూభృత్పర్యటనం నమత్సురశిరః కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావకపదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. సర్వేభ్యः పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు.